వెల్కమ్ టు వెల్ టాక్ ఫ్రమ్ వివేకం. ఈ రోజు వీడియో చేసే సమయానికి యశ్వంత్ అందుబాటులో లేరు కాబట్టి నేను ఒక్కడనే వీడియో మొత్తం చేయడానికి ప్రయత్నిస్తున్నాను. ఈ రోజు మనం చర్చించబోయే అంశాలు ఏంటంటే ఆర్బీఐ తీసుకొచ్చినటువంటి యూఎల్ఐ యూనిఫైడ్ లెండింగ్ ఇంటర్ఫేస్ వల్ల ప్రజలకు వచ్చే లాభం ఏంటి, ప్రజలతో పాటు ప్రభుత్వానికి వచ్చే లాభం ఏంటి, ప్రభుత్వంతో పాటు స్టాక్ మార్కెట్కి వచ్చే లాభం ఏంటి, బ్యాంకులకు ఏదైనా నష్టం వస్తుందా బ్రీఫ్ గా చర్చిద్దాం ఒకటి. ఆ తర్వాత మనం ఇంకొకటి చేయవలసిన అంశం ఏంటంటే ఎప్పుడు లార్జ్ క్యాప్ కి మిడ్ క్యాప్ కి వచ్చిన పోటీ వాతావరణం ఉంటుంది. అంటే కొన్ని రోజులు లార్జ్ క్యాప్ మంచి పెర్ఫార్మెన్స్ చూపిస్తుంటే కొన్ని రోజులు మిడ్ క్యాప్ మంచి పెర్ఫార్మెన్స్ చూపిస్తుంటాయి. ఈ రెంటి మధ్యన తేడా మనం గమనించాలి అంటే లార్జ్ క్యాప్ బాగుంటాయి అంటే కొద్దిగా పెరుగుతాయి, మరీ ఎక్కువ పెరగడానికి లార్జ్ క్యాప్ లో అవకాశం తక్కువ ఉంటుంది. బికాజ్ చాలా ఎక్కువ మార్కెట్ డిస్కవరీ కోసం చాలా మంది ఇన్వెస్టర్లు ఇన్వెస్ట్ చేసి ఉంటారు కాబట్టి. అదే మిడ్ క్యాప్ లో అయితే తక్కువ మంది ఇన్వెస్టర్లు తక్కువ అమౌంట్ ఇన్వెస్ట్ చేయబడి ఉంటుంది కాబట్టి ఎవరైనా పెద్ద ఇన్వెస్టర్ చూపు దాని పైన పడితే మిడ్ క్యాప్ లో వచ్చే ప్రైస్ రైజ్ ఫాస్ట్ గా ఉంటుంది. అందుకని లార్జ్ క్యాప్ మిడ్ క్యాప్ మధ్యన దాదాపుగా సమభాగాలు, అంటే ఒక 6 నెలలు ఇది బాగుంటే ఒక 6 నెలల తర్వాత ఇది బాగుండటం, లేకపోతే 2 years ఇది బాగుంటే 2 years ఇది బాగుండటం అలా జరుగుతూ ఉన్నా కానీ రిటర్న్స్ పరంగా చూస్తే నెంబర్స్ పరంగా చూస్తే మిడ్ క్యాప్ లో వచ్చినంత ర్యాలీ లార్జ్ క్యాప్ లో రాదు. అందుకే మనం ఎప్పుడు ఏం చెప్తుంటాము, మీరు సరైన ప్రణాళిక ప్రకారం కొనుక్కుని ఉంచుకుంటాను అనేటువంటి మూర్ఖపు ఆలోచన చేయకుండా కొనుక్కుంటాను, నేను అనుకున్న లాభం వస్తే అమ్మి వేయటానికి భయపడను అనుకుంటే మాత్రం మిడ్ క్యాప్ ఏమో క్యాపిటల్ వెల్త్ క్రియేట్ చేయడానికి, అంటే మీ యొక్క క్యాపిటల్ని వాడి వెల్త్ క్రియేట్ చేయడానికి. ఒకవేళ కనుక మీరు భయం మొదలు పెడితే భయపడేటప్పుడు మాత్రం వెల్త్ ప్రిజర్వ్ చేయాలంటేనేమో లార్జ్ క్యాప్ అని కూడా మంచిదని చెప్తూ ఉంటారు. అదే బ్రీఫ్గా చెప్పాలి అంటే మిడ్ క్యాప్స్ ఆర్ ఫర్ వెల్త్ క్రియేషన్, లార్జ్ క్యాప్స్ ఆర్ ఫర్ వెల్త్ ప్రిజర్వేషన్ అంటాం. సో అది మనం గుర్తుపెట్టుకుంటే ఈ రోజు చర్చలో లార్జ్ క్యాప్ కి మిడ్ క్యాప్ కి మధ్యన పోటీ వాతావరణం ఎలా ఉండిందో ఎలా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఒకసారి. ఆ తర్వాత ఇప్పుడు వరకు మనం ఎప్పుడు టచ్ చేయని 2 సెక్టర్స్ తీసుకుని రబ్బర్ అండ్ డొమెస్టిక్ అప్లయన్సెస్ తీసుకుని ఆ రెంటిలో గ్రోత్ ఛాన్సెస్ ఉన్నాయో లేవో చూడటం, అందులో ఉన్న స్టాక్స్ లో ఏదైనా కొనుక్కోవడానికి అనువుగా ఉన్నాయేమో చూడటం ఒక పని. అలాగే ఇంకోటి ఏం చేస్తామంటే 2 సెక్టర్లు అయిపోయిన తర్వాత మనం ఇన్వెస్టర్ల దగ్గర నుంచి వచ్చినటువంటి అనేక ప్రశ్నలకి సమాధానాలు వారికే ఇస్తున్నా కానీ అందరికీ కూడా ఉపయోగపడతాయి అనే ఉద్దేశంతో ఈ రిజల్ట్స్ లేని సమయంలో, అంటే అన్ని రిజల్ట్స్ వచ్చేసాయి కాబట్టి ఆ సమయంలో కనీసం 5 నుండి 6 ప్రశ్నలను తీసుకుని వాటికి కూడా సమగ్రమైన సమాచారాన్ని లేదా సమాధానాన్ని ఇవ్వడానికి ప్రయత్నిస్తాం. నౌ లెట్ us గెట్ ఇన్ టు ద టాపిక్స్. యూనిఫైడ్ లెండింగ్ ఇంటర్ఫేస్ అంటే ఎవరైతే ఇంతకు ముందు వరకు అంటే ఒక 20 ఏళ్ల క్రితం వరకు మొత్తం ట్రాన్సాక్షన్స్ అన్ని క్యాష్ లోనే చేసేవాళ్ళు చిన్న చిన్న వర్గాలు, అంటే స్ట్రీట్ లో ఉండే హాకర్స్, తోపుడు బండి మీద సరుకులు అమ్ముకునేవాళ్ళు, టిఫిన్ సెంటర్ వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఎవ్వరూ కూడా క్యాష్ తప్పితే అంటుకునేవారు కాదు. ఆ వాళ్ళు యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ ఇండియాలో ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత ఎంతమంది రాజకీయ నాయకులు దానిని తెగనాడినా 80% సక్సెస్ కాదు అని పలికినా కానీ వారందరి అంచనాలని పటాపంచలు చేస్తూ ఇండియాలో యూపీఐ విపరీతంగా సక్సెస్ అయిపోయింది. అందువల్ల ప్రతి ఒక్క చిన్న వ్యాపారికి కూడా జీరో బ్యాలెన్స్ అకౌంట్ కూడా ప్రభుత్వం అందుబాటులోకి తీసుకురావడంతో ఏం జరిగింది, అందరూ గూగుల్ పే, ఫోన్ పే, పేటిఎం రకరకాల పేమెంట్ యాప్స్ ద్వారా డబ్బులు తీసుకోవడానికి జంకటం మానేశారు. దీనితో ఏం జరిగిందంటే ఇంతకు ముందు వరకు ఎవరైనా చిరు వ్యాపారి తన బిజినెస్ బాగుందనుకున్నా కూడా పెంచుకోవాలి అనుకుంటే డబ్బు అవసరమై అప్పు తీసుకుందాము అనుకుంటే నీ దగ్గర ఏదైనా స్థిరాస్తి ఉంటే సెక్యూరిటీ పెట్టు, లేదా బంగారం తీసుకొచ్చి తాకట్టు పెట్టు అని మాత్రమే అప్పులు ఇచ్చేవాళ్ళు. ఇచ్చిన అప్పులు కూడా చాలా హెచ్చు వడ్డీ విధించి వారికి వచ్చే లాభంలో అత్యధిక భాగం ఈ వడ్డీ వ్యాపారులే తీసుకునేవాళ్ళు. అందువల్ల వాళ్ళ యొక్క ఆర్థిక ప్రగతి ఎక్కువగా ఉండటానికి కష్టం అయిపోయింది. దానన్నిటినీ కూడా బ్రేక్ చేస్తూ ఇప్పుడు బ్యాంకులో వచ్చినటువంటి పరిణామం ఏంటంటే ఎవరైతే ఆల్రెడీ పేమెంట్స్ తీసుకుంటూ ఉంటారో వాళ్ళకి తెలియకపోవచ్చు దాని మీద వచ్చే లాభం ఏంటని, కానీ ఎవరైతే అప్పు ఇద్దాం అనుకుంటారో అతనికి ప్రధానంగా చూడవలసింది లాభం వడ్డీ ఎక్కువ ఇచ్చే వాళ్ళకి అప్పు ఇద్దామా సెక్యూరిటీ ఉండే వాళ్ళకి ఇద్దామా అని చూస్తే ఎగగొట్టడానికి అవకాశం తక్కువ ఉన్న వాళ్ళకి వడ్డీ ఇవ్వడానికి కొన్ని లక్షల కోట్ల మంది ప్రపంచవ్యాప్తంగా ఉంటారు. అందువల్ల డబ్బు ఎవరిని ఎదుక్కుంటూ పోతుందంటే ఎక్కువ లాభం వచ్చే చోట కన్నా ఎక్కువ భద్రత ఉన్న చోటకి వెళ్తుంది. మీరు నేను చేసినట్లుగానే బ్యాంకులను ఎందుకు నమ్ముతామో అలాగే అందరూ నమ్ముతారు.
అలా జరగటం మూలంగా ఏం జరుగుతుందంటే ఎప్పుడైతే మన బ్యాంక్ అకౌంట్లో రెగ్యులర్గా క్రమం తప్పకుండా వసూళ్లు క్రెడిట్ అవుతూ ఉంటూ మనం మన అవసరాల కోసం తీసుకునే డబ్బులు ఏమో కొద్దిగానే ఉంటే మనం నోటితో చెప్పకపోయినా పేపర్ మీద పెన్ను పెట్టకపోయినా మనకు వచ్చే ఆదాయం వ్యయం కనుక చూసినట్లయితే చూసిన ఎవరికైనా కంప్యూటర్తో సహాయంతో డేటా అనలిటిక్స్ ద్వారా మనకు ఎంత లాభం వస్తుందో ఊహించుకోవచ్చు. వాళ్ళు ట్యాక్స్ పరిధిలోకి రాకపోయినా కనీసం నెలకు 50,000 సంపాదిస్తున్నారో నెలకు 20,000 సంపాదిస్తున్నారని ఇట్టే తెలిసిపోతుంది. అలా తెలిసింది అంటే వారందరికీ వడ్డీలు ఇవ్వడానికి, అది కూడా సెక్యూరిటీ లేకుండా ఇవ్వడానికి కొన్ని వేల మంది తయారవుతారు. అలాగే బ్యాంకులు కూడా తయారవుతాయి. అంటే దీని మూలంగా ఏం జరుగుతుంది, దేశంలో ఉన్నటువంటి ఆర్థిక ప్రగతి అమాంతంగా పెరిగే అవకాశం ఉంటుంది. అలా పెరిగినప్పుడు వారి ఇళ్లలోనూ సుఖశాంతులు ఉంటాయి. వారికి అప్పు ఇచ్చిన వారు కూడా సెక్యూరిటీ గురించి కంగారు పడవలసిన అవసరం లేకుండా మంచి క్రెడిట్ సిస్టమ్ ఎస్టాబ్లిష్ అవుతుంది. దాని దిశగా వచ్చిన ఈ గురించి ఈటీవీ వారు నన్ను ఒక చిన్న బయట ఇవ్వమని అడిగితే ఒక 6-7 నిమిషాల పాటు బయట ఇవ్వడం జరిగింది. ఆ వీడియో లింక్ పైన ఇవ్వడం జరుగుతుంది. అలాగే దాని గురించిన వీడియో గురించిన లింక్ డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాము. అది కూడా మీకు టైం ఉండి తీరికుండి ఇంట్రెస్ట్ ఉంటే చూసుకోండి. దానితో యుఎల్ఐ గురించి ప్రస్తుతానికి మన చర్చలో పక్కన పెట్టి దాని ద్వారా బ్యాంకులకు వచ్చే నష్టం లాభం ఏంటి, మనకు వచ్చే లాభం నష్టం ఏంటి అంటే మొట్టమొదట ఎక్కువ ట్రాన్సాక్షన్స్ ఇంకా రికార్డు కాబడతాయి కాబట్టి డిజిటల్ రూపంలో జీడిపి అమాంతంగా పెరుగుతుంది. జీడిపి అమాంతంగా పెరిగింది అంటే మీకు తెలిసినా తెలియకపోయినా ఇష్టం ఉన్నా లేకపోయినా ప్రభుత్వానికి రకరకాల రూపాల్లో జీఎస్టీ రూపంలో పన్ను వసూళ్లు పెరిగిపోతూ ఉంటాయి. ఇలా పన్ను వసూళ్లు పెరగటం కనుక జరిగితే ప్రభుత్వం దగ్గర డబ్బులు ఎక్కువ ఉంటే మళ్ళీ వాళ్ళు చేసే ఖర్చులు కూడా పెరుగుతాయి. దాంతో కార్పొరేట్ సెక్టర్ కూడా బాగుపడుతుంది. వీటన్నింటినీ వదిలిపెట్టి ఎప్పుడైతే మంచి క్రెడిట్ సిస్టమ్ ఇండియాలో ఎస్టాబ్లిష్ అవుతుందో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎక్సెస్ మనీ అంతా కూడా ఇండియాలో లెండ్ చేయడానికి రెడీగా వస్తుంది. అలా మనకి డెట్ మార్కెట్లోకి వచ్చే డబ్బులు కనీసం 20-30 సంవత్సరాలు ఉంటాయి కాబట్టి లాంగ్ టర్మ్ గ్రోత్కి మంచి పీట వేసినట్లుగా అవుతుంది. కాబట్టి రాబోయే రోజుల్లో ఆర్థిక ప్రగతి, దాని ద్వారా కార్పొరేట్ ప్రగతి కూడా బాగుంటుందని నమ్మచ్చు. అది మనకు వచ్చేటువంటి లాభాలు. ఇక ఆ తర్వాత మనం అనుకున్నటువంటి చర్చలో రెండవ అంశం ఏంటంటే లార్జ్ క్యాప్కి మిడ్ క్యాప్కి మధ్యన ఉండేటువంటి పోటీ వాతావరణాన్ని మీకు చూపించబోయే ముందు నా రిక్వెస్ట్ అంటే ఈ ఒక్క 2 నిమిషాల వీడియో నేను చేసింది కాకపోయినా నేను రెస్పెక్ట్ ఇచ్చే ఒక ప్రొఫెషనల్ మాట్లాడారు కాబట్టి అది ఇక్కడ ప్లే చేయమని మా టీంని అడుగుతాను. ఆ వీడియో చూసినాక మళ్ళీ మన చర్చలోకి వద్దాం. Normally in the past we were getting hammered because we delivered negative return. My fear this time is that we'll get hammered because we delivered below expected returns. Investors are believing 20, 30, 40% return is their birthright. I doubt if market will be able to deliver that kind of return. So this time, please moderate your return expectation. Go for quality stocks over momentum stocks. Go for high floating stock market discovered prices rather than concentrated holding and low floating stock. And go for reasonable valuation over sky high expensive valuations. ఆ వీడియో ఇప్పుడు చూశారు కాబట్టి మీకు అర్థమయ్యేది ఏంటి, రాబోయే రోజుల్లో మన ఎక్స్పెక్టేషన్స్ గతంలో వచ్చినట్లుగా లాస్ట్ 3-4 ఇయర్స్లో వచ్చినట్టుగా 30%, 40% వస్తాయి, వస్తూనే పోతాయని మాత్రం ఆశపడకండి. కాబట్టి ఏం చేయాలి, మనం మన ఆలోచనని కొద్దిగా కుదించుకుని ఆశల్ని తగ్గించుకుని మనకి 10-15% వస్తే చాలు అనుకునేటువంటి పరిస్థితిలోకి రావాలి. అంతకనే ఎక్కువ రావడానికి మేము ప్రయత్నం చేస్తాము, మీరు ప్రయత్నం చేస్తారు. కానీ ఆశల్ని కనుక తగ్గించుకుంటే రేపు 20% వస్తే కూడా ఆనందపడవలసింది పోయి మొన్నటి వరకు 30% వచ్చింది, అందులో 10% అంటే దాదాపుగా చాలా పోయింది అని బాధపడటం మానేస్తారు. కాబట్టి డోంట్ హ్యావ్ అన్రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్ ఫ్రమ్ హియర్ ఆన్వర్డ్స్. దానికి సాక్ష్యాలకి నిరూపణకు చూపించడానికి వీలుగా ఇప్పుడు నేను మీకు లాస్ట్ 1 ఇయర్లో నిఫ్టీ ఎంత వచ్చిందో గ్రాఫ్లో చూపిస్తున్నాను. మీరు నిఫ్టీ గ్రాఫ్నే కనుక చూసినట్లయితే ఈ సమయంలో అంటే లాస్ట్ 1 ఇయర్లో నిఫ్టీ 30% వచ్చిందని, అదే సమయంలో మనం చెప్పేటువంటి బయోగ్రోత్ ఏదైతే మంచి కంపెనీలో కొనుక్కోండి, మంచి రేట్లు వస్తే అమ్ముకోండి, అమ్మిన డబ్బులు మళ్ళీ తిరిగి మంచి స్టాకుల్లో తక్కువ రేట్లో ఉన్న వాటిలో ఇన్వెస్ట్ చేసుకోండి అని చెప్తూ ఉంటాం. ఆ ప్రాసెస్ ప్రకారం కనుక చేసి ఉంటే దాదాపుగా 50% వచ్చిందని కూడా కనపడుతుంది. అయినా ఇప్పుడు మీరు చూడవలసింది ఏంటంటే నిఫ్టీలో 30% వస్తే నిఫ్టీ కన్నా బాగానే ఉన్నాం మనం. ఇప్పుడు మిడ్ క్యాప్ కూడా చూద్దాం. అదే సమయానికి నిఫ్టీ మిడ్ క్యాప్ కనుక మీరు చూసినట్లయితే అది కూడా 50% సంపాదించింది. అంటే మనం ఎంత కష్టపడి చేసినంత కూడా మిడ్ క్యాప్ ఇండెక్స్ కూడా సంపాదించింది. అంటే మీకు అర్థం కావాల్సింది ఏంటి, ఈ సమయంలో ఈ 1 ఇయర్ సమయంలో చూస్తే కనుక మనం చేసేటువంటి సిస్టమాటిక్ అప్రోచ్ ఎంత మంచిదని మనం నమ్మినా భావించినా మిమ్మల్ని అందరినీ కోరినా నమ్మమని
అది మిడ్ క్యాప్ తో సమానంగా, ఇండెక్స్ తో సమానంగా మాత్రమే సంపాదించగలిగింది. అంత మాత్రాన అది నెగిటివ్ అంటే కాదు. ఎందుకు అనేది చెప్పబోయే ముందు మనం చేయవలసింది ఏంటంటే ఈ నిఫ్టీకి మిడ్ క్యాప్ మధ్య ఉండే సంబంధం కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మీకు స్క్రీన్ మీద కనపడుతున్న గ్రాఫ్ నే చూస్తే ఇది 2010 నుంచి ఇవాటి వరకు 2024 ఆగస్టు 29 వరకు తీసుకోవడం జరిగింది. మొట్టమొదట 2010లో కనుక చూసినట్లయితే ఇంతకుముందు నేను ఇచ్చిన ఎగ్జాంపుల్లో లాస్ట్ 1 year లో నిఫ్టీ 30% అని, నిఫ్టీ మిడ్ క్యాప్ 50% అని చెప్పాను. అంటే అర్థం ఏంటి? నిఫ్టీ మిడ్ క్యాప్ యొక్క ఎడిషనల్ గ్రోత్ 20% ఉండింది. అలా కనుక ఉన్నట్లయితే ఈ గ్రాఫ్ లో ఉన్న గ్రీన్ లైన్ ఏం చూపిస్తుందంటే 20% దగ్గర చుక్క పెడుతుంది. అలా పెట్టిన చుక్కలన్నీ కలిపితే వచ్చిందే గ్రీన్ లైన్. కాబట్టి మీరు దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? గ్రీన్ లైన్ కనుక 0 కన్నా పైన ఉంటే ఆ సమయంలో పూర్తయిన సంవత్సరానికి మిడ్ క్యాప్ నిఫ్టీ కన్నా మంచి రిటర్న్స్ ఇచ్చింది అని. కాబట్టి మీరు 2010 నుంచి 2011 వరకు కనుక చూసినట్లయితే మొట్టమొదట రెడ్ కలర్ లో చూపించిన బ్లాక్ లో చూస్తే మిడ్ క్యాప్ నిఫ్టీ కన్నా దాదాపుగా 60% కూడా ఎక్కువ లాభం సంపాదించింది. అది పైన ఉంది, గ్రాఫ్ 0 కన్నా పైన. కానీ దాని తర్వాత చూడండి బ్లూ కలర్ బ్లాక్ కింద వచ్చింది. అంటే అర్థం ఏంటి? ఈ గ్రీన్ లైన్ 0 కన్నా కిందకి వెళ్ళిపోయింది. అంటే అర్థం ఏంటంటే మిడ్ క్యాప్స్ ఏమో నీరసపడి వెనకపడ్డాయి, నిఫ్టీ ముందుకెళ్ళడం జరిగింది. కాకపోతే నిఫ్టీ పెరిగినంత స్పీడ్గా, నిఫ్టీ మిడ్ క్యాప్ పెరిగినంత స్పీడ్గా నిఫ్టీ పెరగలేదు. అందువల్ల గ్రోత్ ఎక్కువ ఉండకపోవచ్చు, కానీ నిఫ్టీ మిడ్ క్యాప్ కన్నా నిఫ్టీ బాగుంది కాబట్టి బ్లూ కలర్ లో వేయడం జరిగింది. అది పని అలాగే ఉండిపోయిందా? కొన్ని రోజుల తర్వాత మళ్ళీ నిఫ్టీ మిడ్ క్యాప్ పుంజుకోవడం మొదలైంది. అంటే 2014 మధ్యలో నుంచి చూస్తే మళ్ళీ పుంజుకుని నిఫ్టీ మిడ్ క్యాప్స్ బ్రహ్మాండంగా పెరగడం, కొద్ది గొప్ప నిఫ్టీ కన్నా బాగా పైకి రావడంతో మళ్ళీ రెడ్ కలర్ బార్ వచ్చింది. ఆ తర్వాత ఏం జరిగింది? మళ్ళీ నిఫ్టీ వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ ఏం వచ్చింది? మిడ్ క్యాప్. అంటే మీరు చూడవలసింది ఏంటి? కాలక్రమంలో 1 year రిటర్న్స్ కనుక చూస్తే కొన్నిసార్లు నిఫ్టీ బాగుంటుంది, కొన్నిసార్లు ఏమో నిఫ్టీ మిడ్ క్యాప్. స్థూలంగా చెప్పాలి అంటే కొన్నిసార్లు లార్జ్ క్యాప్ బాగుంటాయి, కొన్నిసార్లు మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ బాగుంటాయి. మనం మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ లో ఉంటే వెల్త్ ప్రిజర్వ్ చేసుకోవడానికి కాకుండా వెల్త్ క్రియేట్ చేయడానికి వాడతాం. అదే నిఫ్టీ లార్జ్ క్యాప్ లో ఉంటే వెల్త్ ప్రిజర్వ్ చేయడానికి వాడతాం. ఎప్పుడు మనం జాగ్రత్త పడాలి? భయం వేస్తే జాగ్రత్త పడాలి. ఇప్పుడు మార్కెట్లో ఉన్న ప్రతి ఎక్స్పర్ట్ కూడా ఓవర్ హీట్ అని అంటున్నారు. కాబట్టి మనం ఖచ్చితంగా కొద్దిగా గొప్ప జాగ్రత్త పడవలసిన సమయం వచ్చింది. అంటే దేని వైపు దృష్టి పెట్టాలి? మనం కొనుక్కునేవి మంచి కంపెనీలనే సెలెక్ట్ చేసి కొన్నా కూడా వీలైతే కనుక అందులో కూడా లార్జ్ క్యాప్ కొనుక్కోవడానికి ప్రయత్నం చేయడం మంచిది. ఇది నా యొక్క మెయిన్ ఉద్దేశం ఈరోజు ఈ టాపిక్ కవర్ చేయడానికి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే నెక్స్ట్ టాపిక్ లోకి వెళ్ళిపోతూ రబ్బర్ ఇండస్ట్రీ, అలాగే రబ్బర్ ఇండస్ట్రీలో ఎక్కువ షేర్లు ఉండవు, 1-2 ఉండొచ్చు, కానీ అది కూడా కవర్ చేస్తాను. అలాగే డొమెస్టిక్ అప్లయన్స్ ఇండస్ట్రీస్ గురించి బ్రీఫ్ గా చర్చించే ప్రయత్నం చేద్దాం. రబ్బర్ ఇండస్ట్రీ గురించి చర్చించేటప్పుడు మీకు ఉపయోగపడాలనే ఉద్దేశంతో మీకు కొన్ని గ్రాఫ్లు ప్రజెంట్ చేస్తాను. ఇప్పుడు నా స్క్రీన్ మీద ఉన్న గ్రాఫ్ నే కనుక మీరు చూసినట్లయితే మీకు 1500 కోట్ల కన్నా, ఎందుకంటే రబ్బర్ ఇండస్ట్రీ అనేది అంత పెద్ద ఇండస్ట్రీ కాదు. ఎంఆర్ఎఫ్ లాంటిది రబ్బర్ ఇండస్ట్రీ అయినా అది టైర్ ఇండస్ట్రీలోకి వెళ్ళిపోతుంది. CA2 ఇవన్నీ కూడా టైర్ ఇండస్ట్రీస్ వేరు, రబ్బర్ ఇండస్ట్రీ వేరు. కాబట్టి రబ్బర్ ఇండస్ట్రీలో ఉన్న కంపెనీలు తక్కువ ఉంటాయి. అందువల్ల నేను ఏం చేస్తున్నానంటే లార్జ్ క్యాప్ ఇందులో ఉండవు. కాబట్టి 1500 కోట్ల కన్నా ఎక్కువ ఉన్న కంపెనీలు ఉన్నాయో చూడమని చెప్పాను. ఇప్పుడు 1500 కోట్ల కన్నా ఎక్కువ చూస్తే 3 కంపెనీలు ఉన్నాయని, వాటి యొక్క లోయెస్ట్ మార్కెట్ క్యాప్ 12,000 కోట్లు అయితే లాస్ట్ 90 days లో హైయెస్ట్ ఎక్కడి వరకు వెళ్ళింది? 17,758. అంటే లాస్ట్ 90 days లో ఒకసారి ఎంత పెరిగింది? 47% వరకు పెరిగినట్లుగా మనకు కనపడుతుంది. ఇప్పుడు ఆ తర్వాత మార్కెట్ కొద్దిగా కరెక్షన్ మొదలైంది. అంటే మార్కెట్లో అందరికీ భయాలు మొదలవడంతో కొద్దిగా గొప్ప కరెక్షన్ మొదలైపోతే ఇప్పుడు ప్రస్తుతం ఎంత మార్కెట్ క్యాప్ ఉంది? 15,528. కానీ దాని పక్కన రైట్ సైడ్ ఉన్న ఎక్స్పెక్టెడ్ మార్కెట్ క్యాప్ ఎంత ఉంది? 23,000 కోట్లు. అంటే ఈ 3 కంపెనీలు 15,000 కోట్లు ఉంటే మన అంచనా ప్రకారం వాటి యొక్క వర్కింగ్స్ ప్రకారం చూస్తే 23,000 కోట్లకు చేరే అవకాశం ఉంది. అంటే 50% పెరగడానికి అవకాశం ఉంది. ఇలా కనపడంగానే మీకు ఏమనిస్తుంది? మనం ఏమేమి స్టాక్లు ఉన్నాయండి అంటారు. అది కూడా మనం చర్చిద్దాం. అది చర్చించాలి అంటే 2 రకాలుగా చూడొచ్చు. ఒకటి, కంపెనీ పేరు తీసుకోవటం, విపరీతంగా ఎక్కువ వివరాలు ఇస్తే మాకు అంతగా ఉపయోగపడదండి, క్లుప్తంగా చెప్పడానికి కొంతమంది అడిగారు. కొంతమంది ఇలా అడుగుతున్నారు, కొంతమంది అలా అడుగుతున్నారు. ఈసారికి మాత్రం మరీ ఎక్కువ నెంబర్స్లోకి వెళ్లకుండా డెసిషన్ ఎందుకో చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే రీజనబుల్ గా మనకున్న పరిచయం మూలంగా కొద్ది గొప్ప నమ్మకం మీకు ఆల్రెడీ ఏర్పడి ఉంటుంది. కాబట్టి నేనేం చేస్తానంటే ఈసారికి రబ్బర్ ఇండస్ట్రీలో ఉన్న వాటిలో ఏది మనం కొనుక్కోవడానికి అనుగుణంగా చూడడానికి ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు స్క్రీన్ మీద మీకు కనపడుతున్న గ్రాఫ్ ని కనుక చూసినట్లయితే మొట్టమొదట రబ్బర్ ఇండస్ట్రీలో యాప్కోటెక్స్ గురించి చెప్తున్నాను. యాప్కోటెక్స్ లో కనుక చూసినట్లయితే దాని యొక్క గ్యాప్ ఎంత ఉంది? ప్రస్తుతం ఉన్న మార్కెట్ రేట్ కి మన ఫేర్ ప్రైస్ కి కేవలం 2.59. దానికన్నా కూడా ప్రధానంగా
పైన కనపడుతున్నట్టుగా రిజల్ట్స్ చూస్తే 2024 జూన్ రిజల్ట్స్ వచ్చాయి. అందులో నో గ్రోత్. కాబట్టి మనకు ఒకవేళ గ్యాప్ ఉన్నా కూడా కొనుక్కోవడానికి స్టాక్ ఇది. ఇండస్ట్రీ మొత్తానికి ప్రాస్పెక్ట్స్ బాగున్నా కూడా ఈ కంపెనీ మాత్రం మనం కొనుక్కోవడానికి అనువుగా లేదు. మధ్యలో ఎందుకు పెరిగింది అంటే మార్కెట్లో ఏంటంటే హర్డ్ మెంటాలిటీ. ఒకళ్ళు ఎవరన్నా రబ్బర్ కంపెనీలో కొంటున్నారని తెలిస్తే ఆ ఇండస్ట్రీలో ఉన్న అన్ని షేర్లు కొంటారు. ఎందుకంటే గుడ్డి నమ్మకంతో, విపరీతమైన ఆశలతో. మనం అలా చేయం కాబట్టి ఆప్కోటెక్స్ ఈజ్ నాట్ గుడ్. తర్వాత పిక్స్ ట్రాన్స్మిషన్ చూడండి. ఈ పిక్స్ ట్రాన్స్మిషన్ అయితే బాగా పడిపోతున్నట్లు కనపడుతుంది. పడిపోయినా కూడా కంగారు కూడని సమయం ఏంటి? ఆ కంపెనీ లాభాలు పెరుగుతున్నాయి, మార్జిన్స్ పెరిగాయి, హెల్దీగా కనపడుతుంది అంటే తగ్గుతున్నప్పుడు మనం ఆనందపడాలి. ఎందుకంటే తక్కువ రేట్లో కూడా కొనుక్కోవడానికి అవకాశం వస్తుంది కాబట్టి. అలా కనుక చూసినట్లయితే ఈ యొక్క కంపెనీ దాదాపుగా 1430 రూపాయలు ఇప్పుడు ఉంటే మన అంచనా ప్రకారం 2260కి వెళ్ళాలి. కాబట్టి 58% స్కోప్ ఉందంటే కొనుక్కోవడానికి అనువుగా ఉంది. ఇదంతా కూడా మీ అంతటా మీరే చేసుకునేటువంటి ఇన్వెస్టర్లకు మాత్రమే చెప్తున్నాను. ఈ కంపెనీ గ్రోత్ లో ఉందా? ఉంది. 2024 జూన్ రిజల్ట్స్ వచ్చాయి. రేటింగ్ ఆల్రెడీ అప్రూవ్ చేసాము. అలాగే తేగా ఇండస్ట్రీస్ ఇది కూడా చూసినట్లయితే ఇది కూడా తగినట్టే కనపడుతుంది. 1690 మార్కెట్లో ఉంటే ఇప్పుడు రేటు, దాని యొక్క ఫెయిర్ ప్రైస్ 2681. అంటే ఎంత పెరగడానికి ఛాన్స్ ఉంది? 58. అందువల్ల రబ్బర్ ఇండస్ట్రీలో ఈ రెండు కంపెనీలు కొనుక్కోవడం అనువుగా ఉన్నాయి. దీని గురించి మీకు సమగ్రంగా ఇంకా నెంబర్స్ కూడా కావాలంటే ఇవ్వటం నాకు ఒక్క నిమిషం పని. కాకపోతే ఈసారికి మాత్రం మీకు ఏది అవసరమో అది చెప్తున్నాను. మీకు ఇంట్రెస్ట్ ఉండటం వేరు, అవసరం వేరు. మీకు ఇంట్రెస్ట్ ఉండాలి నెంబర్లు అంటే మీరు దాదాపుగా సైట్ నుంచి తీసుకోవచ్చు. అయినా కూడా నన్ను మమ్మల్ని అడుగుతాను అనుకుంటే మీరు కామెంట్స్ రూపంలో పెడితే, ఈమెయిల్స్ కూడా ప్రొవైడ్ చేస్తే మా వాళ్ళు మీకు డేటా ఇవ్వడానికి కూడా ఏమాత్రం జంకవలసిన అవసరం లేదు. ఇప్పుడు ఇలాగే ఇంకొక ఇండస్ట్రీలోకి వెళ్దాం. ఇండియాలో ఎకనామిక్ అప్లిఫ్ట్మెంట్, కొద్దిగా వైట్ మనీ, లోన్లు తక్కువ రేటు రావడంతో, నేను ఇంతకుముందే చెప్పాను కదా ఇవాళ లోన్ ఇంటర్ఫేస్, యూనిఫైడ్ లెండింగ్ ఇంటర్ఫేస్ ఎలా వస్తుందో దాన్ని ఎన్నో ప్రైవేట్ సంస్థలు పుణికిపుచ్చుకున్నాయి. కాబట్టి తక్కువ రేట్లకు వడ్డీలు ఇవ్వడంతో వైట్ గూడ్స్ మీద చాలా ఎక్కువ డిమాండ్ పెరిగింది. దాన్ని ప్రతిఫలిస్తూ డొమెస్టిక్ అప్లయన్సెస్ ఇండస్ట్రీ ఈ మధ్య కాలంలో ఎలా ఉందో చూసే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు స్క్రీన్ మీద ఉన్న గ్రాఫ్ నే కనుక మీరు చూసినట్లయితే లాస్ట్ 90 days లో ఈ ఇండస్ట్రీలో దాదాపుగా 54% గ్రోత్ వచ్చింది. ఎంత? 54% గ్రోత్. ఎందుకు వస్తుంది? ఎప్పుడైతే కంపెనీలకి లాభాలు పెరుగుతూ ఉంటాయో, సేల్స్ ఎంత పెరిగితే లాభాలు ఎంత పెరుగుతూ ఉంటాయో, రేటు మాత్రం అంతగా పెరగదో, లేదా విపరీతమైన ఆపర్చునిటీస్ ఓపెన్ అవుతుంటాయో, అటువంటిప్పుడు మార్కెట్లో ఇండస్ట్రీ మొత్తం మీద రైజ్ వస్తుంది. ఇక్కడ చూస్తే 54% లాస్ట్ 90 days లో ఇండస్ట్రీ పెరిగింది. మీరు గ్రాఫ్ను చూస్తే ఎక్కడ పడుతున్న దాఖలాలు కూడా లేవు. అంటే మిగతా ఇండస్ట్రీస్ లో కరెక్షన్ వచ్చింది కానీ ఇండస్ట్రీలో ఇంకా రాలేదు. అంటే ఏమై ఉండాలి? ఈ ఇండస్ట్రీకి సంబంధించి ఏదో మనకు తెలిసిందో స్ట్రాంగ్ పాయింట్ ఉండాలి. అది ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేయడం ఒక మార్గం. అవన్నీ కాకుండా ఇందులో మనకు అనువుగా ఉన్న స్టాక్స్ ఏంటో తెలుసుకుందాం ప్రయత్నం చేయడం రెండో మార్గం. ప్రస్తుతానికి మనం ఈ వారానికి మాత్రం రెండో మార్గం ఎంచుకుందాం. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే మిమ్మల్ని ఇదే సెక్టర్లో ఏ స్టాక్లు మనకు అనువుగా ఉన్నాయో చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఈ రోజు చర్చలో మొదలుపెట్టినప్పుడు నేను చెప్పిన విధంగా లార్జ్ క్యాప్ వైపు దృష్టి పెడితే మనకి డబ్బులు సేఫ్ గా ఉండే మార్గం ఉంటుంది. కాబట్టి ఈ డొమెస్టిక్ అప్లయన్సెస్ లో చిన్న చిన్న కంపెనీలు అంటుకుని కరిగిపోయే బదులుగా కొద్దిగా మార్కెట్ క్యాప్ ఎక్కువ ఉన్న స్టాక్స్ వైపే దృష్టి పెట్టాలనే తలంపుతో ఇప్పుడు 10,000 కోట్ల మార్కెట్ క్యాప్ ఉన్న స్టాక్స్ మాత్రమే చూపించమని అడిగితే అందులో నాకు 4 స్టాక్స్ కనపండి. ఒక్కొక్కటి ఇప్పుడు చూపిస్తాను. మొట్టమొదటి బజాజ్ ఎలక్ట్రికల్స్ చూద్దాం. బజాజ్ ఎలక్ట్రికల్స్ కనుక చూసినట్లయితే 2024 జూన్ రిజల్ట్స్ వచ్చినా కానీ ఇండస్ట్రీ మొత్తం బాగా కనపడుతున్నా బజాజ్ ఎలక్ట్రికల్స్ అన్ఫార్చునేట్లీ నో గ్రోత్ అని చెప్పడం జరిగింది. అంటే ఈ కంపెనీలో మన అంచనాల ప్రకారం మనకు కావాల్సినటువంటి కండిషన్స్ లోపలి గ్రోత్ లేదు. కాబట్టి దిస్ ఈజ్ నాట్ ఎ కంపెనీ టు బై. ఒకవేళ స్కోప్ ఉన్నా కూడా ఇప్పుడు స్కోప్ ఎంత ఉంది అని చూస్తే కేవలం 8% ఉంది. అంటే మీ దగ్గర స్టాక్ ఉన్నా కూడా ఆ స్టాక్ నుంచి బయటకు వెళ్ళవలసిన స్టాక్ తప్పితే ఉంచుకోవాల్సిన స్టాక్ కాదు. ఇప్పుడు ఆ తర్వాత ఇంకొక కంపెనీ తీసుకుంటున్నాను, సింఫనీ. మీ అందరికీ తెలుసు ఎయిర్ కూలర్లకి ఇటువంటి అన్నిటికీ కూడా చాలా ఫేమస్ సింఫనీ. ఎయిర్ కండిషన్స్ కూడా ఉంటాయి కానీ అందులో సింఫనీ అనేది చాలా హౌస్ హోల్డ్ నేమ్. ఇది సమ్మర్ అయిపోయింది కాబట్టి కొద్ది గొప్ప డిమాండ్ తగ్గుతుందని తెస్తూ తగ్గచ్చు. కానీ మీరు కనుక చూసినట్లయితే మధ్యలో ఒకసారి విపరీతంగా పెరిగి తగ్గింది. ఇప్పుడు తగ్గటం కాదు, విపరీతంగా పెరిగి తగ్గింది. ఈ కంపెనీలో కూడా గ్రోత్ లో ఉందా అని చూస్తే గ్రోత్ లో ఉంది. కానీ రేటింగ్ అంటే నాట్ రేట్, ఇంకా అప్రూవ్ చేయలేదు. ఎందువల్ల మనం అప్రూవ్ చేయలేదు? ఈ కంపెనీలో 30% స్కోప్ లేదు కాబట్టి మనం అప్రూవ్ చేయలేదు. అందువల్ల ఈ కొనుక్కోవచ్చా అంటే కొనుక్కోకూడదు, కానీ ఉంటే మాత్రం ఉంచుకోవచ్చు. అదే ఇంకో 10% కనుక కరెక్ట్ అయిపోతే అన్ని పారామీటర్స్ బాగున్న ఈ స్టాక్ గురించి భయపడవలసింది బదులు కొనుక్కోవడం కూడా స్టార్ట్ చేయవచ్చు. సో దిస్ ఈజ్ అబౌట్ సింఫనీ. తర్వాత టీటీకే ప్రెస్టీజ్. దాదాపు ప్రతి ఇళ్లలో ఉండేటువంటి కుక్కర్లు అందరికీ తెలిసిందే, రైస్ కుక్కర్స్ వాటన్నిటికీ.
ఇది కూడా రిజల్ట్స్ వచ్చాయి, గ్రోత్ ఉంది. కానీ అన్ఫార్చునేట్లీ ప్రైస్ ఫుల్లీ ప్రైస్, అందుకే 4.94% మాత్రమే కనపడుతుంది పెరగటానికి. అందువల్ల అన్ని బాగున్నా కూడా ఈ కంపెనీ కొనుక్కోవడానికి అవకాశం లేదు. మీ దగ్గర స్టాక్ అందులో ఉంటే కూడా ఉంచుకునే బదులుగా ఇంకా వేరే స్టాక్లోకి మారటం మంచిది. ఎందుకని అంటే ఫుల్లీ ప్రైస్ అవుతుంది కాబట్టి. ఆ తర్వాత లాస్ట్లో ఇంకొకటి వర్ల్పూల్ చూద్దాం. వర్ల్పూల్ చూస్తే ఇది కంటిన్యూస్ గా పెరుగుతానే వచ్చినట్టు కనపడింది. లాస్ట్ 3-4 డేస్ లో పెరిగినట్టు కనపడింది. అయినా కూడా ఇంకా ఎంత గ్యాప్ ఉందా అని చూస్తే 34%. ఇక్కడ మీకు అర్థం కావాలి, మిగిలిన కంపెనీలన్నీ కొద్దిగా గొప్ప కరెక్ట్ అవుతుంటే వర్ల్పూల్ మాత్రం బాగా పెరగడానికి 2-3 రోజుల కారణం ఏంటి? మనం ఇవాళ చూస్తే రిజల్ట్స్, కొంతమంది రేపు చూడొచ్చు. ఎప్పుడైతే లార్జ్ ఇన్వెస్టర్స్ ఈ కంపెనీ మీద దృష్టి పెడతారో అప్పుడు ఆటోమేటిక్గా రేట్లు పెరుగుతాయి. అలా జరుగుతుంది. కాబట్టి ఈ కంపెనీ కొనుక్కోవచ్చా? దివ్యంగా కొనుక్కోవచ్చు. ఎందుకు? ఈ కంపెనీలో లాభాలు బాగున్నాయి, గ్రోత్ లో ఉంది, అన్నిటినీ మించి మనం అప్రూవ్ కూడా చేస్తున్నాము, 30% కూడా స్కోప్ ఉంది కాబట్టి కొనుక్కోవచ్చు. సో రబ్బర్ అండ్ డొమెస్టిక్ అప్లయన్సెస్ లో మీరు చూసింది వాటికి ఏంటంటే నెంబర్లకు చూపించకుండా లాభం ఎంత, ప్యాట్ ఎంత, ఎవిటా ఎంత, మార్జిన్స్ ఎంతో చెప్పకుండా స్థూలంగా నేను చెప్పింది ఏంటి? ఈ ఇండస్ట్రీ బాగుంది, ఈ ఇండస్ట్రీలో ఈ స్టాక్స్ బాగున్నాయి, ఈ ఇండస్ట్రీ బాగానే ఉంది, ఈ ఇండస్ట్రీలో 2-3 స్టాక్లు, 2 స్టాక్లు ఏమో బాగాలేవు, ఒక స్టాక్ ఏమో మీ దగ్గర ఉంటే ఉంచుకోవచ్చు, సింఫనీ లాంటిది, ఇంకా పడితే కొనుక్కోవచ్చు కానీ లేకపోతే కొనకూడదు అన్నాం. వర్ల్పూల్ మాత్రం మీ దగ్గర లేకపోయినా కూడా మీరు ఆ ఇండస్ట్రీలో ఎక్స్పోజర్ లేకపోతే మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా కొనుక్కోవచ్చు అని చెప్పాం. ఇప్పుడు డైరెక్ట్ గా కొన్ని ప్రశ్నలు తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఒక ఇన్వెస్టర్ రాశారు, నేను మీ దగ్గర ప్రీమియం ప్లాన్ తీసుకున్నాను, కానీ అందులో మీరు ఇచ్చిన ఫెయిర్ ప్రైసెస్ అలాగే స్నాప్ షాట్ మీరే ప్రొవైడ్ చేస్తున్న ఒక్కొక్క సర్వీస్ స్నాప్ షాట్ లో ఫెయిర్ ప్రైసెస్ 2 ఒకటిగా ఉండటం లేదండి అన్నారు. ఇది దాదాపుగా 100 మంది ప్రతి నెల మాకు రాస్తూనే ఉంటారు. ఎక్కువ మందికి మీకు సమాధానం చెప్పినా మీరు కనుక కొద్దిగా కేర్ఫుల్ గా స్నాప్ షాట్ నోటీస్ చేస్తే అక్కడ ఫెయిర్ ప్రైస్ కింద ఒక నోట్ ఉంటుంది. ఏమని? ఇన్వెస్ట్మెంట్ ప్రొడక్ట్స్కి వచ్చేటప్పటికి ఫెయిర్ ప్రైస్ కొద్దిగా డిఫరెంట్ గా ఉంటుంది అంటారు. అది డిస్క్లైమర్ లాగా చెప్పినా కానీ మీ అందరికీ సందేహాలు వస్తున్నాయి కాబట్టి ఒకసారి నివృత్తి చేయాలనే ఉద్దేశంతో చిన్న ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. ఎప్పుడైనా సరే మేము ఏం చేస్తామంటే నెంబర్ బేసిస్ గా డేటా అనాలిసిస్ చేస్తూ ఉంటాం. కాబట్టి 2 రకాల కంపెనీలు మేము స్టడీ చేసాం. ఎలా? ఏ కంపెనీ అయితే కంటిన్యూస్ గా గ్రోత్ వస్తూ ఉంటుందో ఆ కంపెనీ ఈసారి కూడా గ్రోత్ లో ఉంటే అదొక కేటగిరీ. రెండవది, ఆ కంపెనీ ఎప్పుడు పైకి కిందకి పడతా ఉంటుంది లేదా నష్టాల్లో ఉంటుంది. ఫస్ట్ టైం మా లెక్క ప్రకారం మంచి గ్రోత్ చూపించింది అనుకోండి, ఈ 2 కంపెనీల్లో ఏది కొనుక్కుంటారు అని మిమ్మల్ని అడిగితే మీలో 99% ఏమంటారు? కంటిన్యూస్ గా గ్రోత్ ఉన్నది కొంటాను అంటారు. నేను కూడా కొనుక్కోవద్దని చెప్పను, కానీ మేము ఏం చేసామంటే ఇంట్రెస్ట్ కొద్దీ ఈ 2 కంపెనీల్లో ఆ క్వార్టర్ వరకే, మొత్తం కాదు, ఆ క్వార్టర్లో చూస్తే నెక్స్ట్ రాబోయేటువంటి 3-6 నెలల కాలంలో ఈ కంపెనీ ఎంత పర్సెంటేజ్ యావరేజ్ గా పెరిగింది, ఇటువంటి కంపెనీలన్నీ కలిపి ఇటువంటి ఫస్ట్ టైం టర్న్ అరౌండ్ అయిన కంపెనీలు ఎన్ని పెరిగాయని చూస్తే అదృష్టం కొద్దిగా గొప్ప మమ్మల్ని ఆశ్చర్యపరుస్తూ ఈ కంపెనీలు ఫస్ట్ టైం టర్న్ అరౌండ్ అయిన కంపెనీలు ఏమో 40% వరకు పెరుగుతుంటే ఈ కంపెనీలు పెరుగుతున్నాయి కానీ 27 కన్నా ఎక్కువ పెరగటం లేదు. అంటే మాకు అర్థమైంది ఏంటి? ఒకవేళ కనుక ఏదైనా కంపెనీ టర్న్ అరౌండ్ అయిపోతే అది పెరగటానికి, ఫాస్ట్ గా పెరగటానికి అవకాశాలు దానిలో ఎక్కువ ఉంటాయని తెలుసు. కాబట్టి అటువంటిది ఎవరైతే మాతో కలిపి జర్నీ చేస్తూ మా యొక్క ఫిలాసఫీ నచ్చి మా మీద నమ్మకం కుదిరి ఉంటారో వాళ్ళకి సజెషన్ ఇచ్చేటప్పుడు ఈ కంపెనీ ఇంక్లూడ్ చేస్తే మంచిది అనే ఉద్దేశంతో ఆ క్వార్టర్కి ఈ యొక్క ఫెయిర్ వాల్యూ కొద్దిగా పెంచుతాం. ఎందుకు పెంచుతాము అంటే ఫెయిర్ వాల్యూ పెంచితే మా కంప్యూటర్లో జరిగే అనాలిసిస్ ప్రకారం, మా యొక్క అప్రోచ్ ప్రకారం ఇంక్లూడ్ అవడానికి, మీ పోర్ట్ఫోలియోలో ఇంక్లూడ్ అవడానికి అవకాశం పెరుగుతుంది. అంతే తప్ప ఖచ్చితంగా అదే పెట్టమని చెప్పాం. పోర్ట్ఫోలియోలోంచి ఆ ఫెయిర్ వాల్యూలో కొద్దిగా పెంచడం మూలంగా పోర్ట్ఫోలియోలోకి వస్తుంది అనమాట. అందువలన తేడా వస్తుంది. నెక్స్ట్ క్వార్టర్ కనుక మళ్ళీ మామూలుగా ఉంటే ఆటోమేటిక్గా 2 కలిసిపోతాయి. సో దయచేసి గమనించండి, ఇది తప్పు కాదు. మా ప్రోడక్ట్ క్లయింట్స్కి ఆ ఫస్ట్ టైం టర్న్ అరౌండ్ అయిన కంపెనీలు ఇంక్లూడ్ చేయాలనే ఆలోచనతో దానికోసం చేసిన ఎక్సర్సైజ్. అందువల్ల మాత్రమే తేడా ఉంటుంది తప్పితే అదర్వైజ్ తప్పు కాదు. ఇక రెండవది ఎవరో ఒక ఆయన అడిగారు, దయచేసి గ్లోబల్ స్పిరిట్ గురించి నాకు గ్లోబల్ స్పిరిట్ గురించి చెప్పండి అన్నారు. జస్ట్ ఆయన అడిగింది అంటే ఫెయిర్ ప్రైస్ గురించి కాకుండా ఫెయిర్ ప్రైస్ తో చెప్పండి అన్నారు. అటువంటి ఆన్సర్ చెప్పడం మాకు చాలా తేలిక. ఇప్పుడు మీరు స్క్రీన్ మీద ఉన్నటువంటి ఇమేజ్నే కనుక చూసినట్టయితే గ్లోబల్ స్పిరిట్ మొట్టమొదట నో గ్రోత్ అని చెప్పడం జరిగింది. కరెంట్ మార్కెట్ ప్రైస్ 900 ఉంటే దాని యొక్క టోటల్ ఎక్స్పెక్టెడ్ ప్రైస్ ఎంత 911. కాబట్టి మీ దగ్గర ఉన్నా ఉంచుకోకర్లా, ఉండకపోతే కొనుక్కోకర్లా, మీ దోస్తులు ఎవరన్నా కొనుక్కోవచ్చు అని అడిగితే కూడా ఖచ్చితంగా నో అని కూడా చెప్పవలసిన కంపెనీ. అంతకన్నా ఆ కంపెనీ గురించి చర్చ అనవసరం. ఎందుకంటే కింద మీరు చూస్తే
ప్రాఫిట్ మార్జిన్లు 5% 6% ఉండే కంపెనీ దాదాపుగా సగానికి పడిపోయాయి. ప్రాఫిట్ మార్జిన్లు తగ్గిపోయి సేల్స్ ఏమో పెరగడానికి కష్టపడుతున్న కంపెనీలో మనం ఎందుకు కొనాలి? సో లెట్ us స్టే అవే ఫ్రమ్ దట్. నెక్స్ట్ ఇంకొక ఆయన అడిగారు, పీవీఆర్ ఐనాక్స్ షేర్ గురించి కొద్దిగా చెప్పండి అన్నారు. ఇటువంటి కంపెనీలు కూడా, పీవీఆర్ ఐనాక్స్ లాంటి కంపెనీలు కూడా మంచివా అంటే కానే కాదు. ఎందుకు మంచివి కాదు అని చెప్తున్నారంటే నాకేం కోపం లేదు, ద్వేషం లేదు. అందులో ఉన్న నెంబర్లే కనుక చూస్తే ఎప్పుడన్నా లాభాలు వచ్చాయని చూస్తే లాస్ట్ 6 క్వార్టర్ల నుంచి చూస్తే కూడా ఎప్పుడు ఒకసారి కూడా లాభం రాలా. అసలు లాభమే రాని కంపెనీలో మీరు అందులో ఆశపడుతున్నారు అంటే నేను ఏమనాలి? రాబోయే రోజుల్లో లాభాలు వస్తే నాకన్నా పిచ్చి జనం చాలా మంది ఇంకా ఎక్కువ కొంటారు అని ఆశపడటం మీరు పడితే పడండి. కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా మెజారిటీ ఇన్వెస్టర్స్ అటువంటి మార్గంలో వెళ్ళకూడదు. ఎందుకు అంటే లాభాలు వస్తున్న కంపెనీ తక్కువ రేట్లో ఉంటే కొనాలి, కానీ నష్టాలు వస్తున్న కంపెనీ ఊరికే ఇచ్చినా తీసుకోకూడదు. అటువంటిది 1300 1500 రూపాయలు పెట్టి కొనటం ఎందుకు? పైగా ఇది 1500 రూపాయలు ఉంటే మా అంచనా ప్రకారం దాని ఫెయిర్ ప్రైస్ చూస్తే 1300, అంటే ఆల్రెడీ ఓవర్ ప్రైస్. సో కాబట్టి స్టే అవే ఫ్రమ్ దిస్ కంపెనీ. నెక్స్ట్ ఇంకొక ఆయన అడిగారు, మెజగాన్ డాక్ ఎందుకు పడుతుందండి అన్నారు. ప్రపంచంలో జరిగే ప్రతి ఈవెంట్కి సమాధానం మనం చెప్పలేము. దానికి కారణాలు ఎవరో వెతకకూడదు, వెతకాల్సిన ప్రయత్నం కూడా వృధా ప్రయాస. ఎట్టి పరిస్థితుల్లో మనకు ఆన్సర్లు దొరకవు, మనకు దొరకక్కర్లా. మనకే కావాల్సింది ఏంటంటే మనం కొనుక్కున్న కంపెనీలో ఎక్కువ పెరగాలి అంటే గత చరిత్రను బట్టి చూస్తే మనం కొనుక్కున్న కంపెనీలో పెరగటానికి మనం అనుసరిస్తున్న మార్గం మంచిదా కాదా, దాని ప్రకారం చేస్తుంటే లాభాలు వచ్చినాయో లేవో లెక్కేసుకోవాలే. కానీ ఎందుకు పెరిగింది, ఎందుకు తగ్గింది, ఎందుకు పెరగలేదు అని అడిగితే సమాధానం నేను ఎప్పుడు చెప్పలేను, చెప్పాలనే ప్రయత్నం కూడా చేయను. కానీ మీరు అడిగారు కాబట్టి మెజగాన్ డాక్ గురించి ప్రస్తుతం ఈ కంపెనీ మంచిదా కాదా, ఇంకా కొనుక్కోవడానికి అనుగుందా లేదా చూడటం, చర్చించడం కొద్దిగా గొప్ప అవసరం. అందుకని మీకు ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఆ కంపెనీ యొక్క గ్రాఫ్ చూపిస్తున్నాను. మొట్టమొదటి ప్రైస్. ఇప్పుడు మీరు ఈ కంపెనీ యొక్క గ్రాఫ్నే కనుక చూసినట్లయితే ఎంత పెరిగింది 3 నెలల్లో అంటే లాస్ట్ 3 monthsలోనే దాదాపుగా 140% వరకు పెరిగింది ఆ కంపెనీ. అంటే డబల్ కన్నా కూడా ఎక్కువ పెరిగిపోయింది. 150 times 150%, అంటే 1.5 time పెరిగింది. అంత పెరిగి మళ్ళీ డామని పడితే ఎంతకు వచ్చింది? ఇప్పుడు 85,483 crores మార్కెట్ క్యాప్ ఉంది. ఇది రిజల్ట్స్ వచ్చాయా అని చూస్తే పైన మీకు కనపడుతుండగా 24 June రిజల్ట్స్ వచ్చాయి. మేము అప్రూవ్ కూడా చేసాం మంచి కంపెనీ అని. ఇప్పుడు దాని యొక్క స్కోప్ ఎంత ఉంది? పడిపోయిన తర్వాత 61% ఉంది. కొనుక్కోవడానికి వీలుందంటే కొనుక్కోవాలి. ఇంకా కారణాలు ఏం చెప్తానంటే నేను ఇప్పుడు మీరు గ్రాఫ్లో అయిపోయిన తర్వాత నెంబర్స్నే కనుక చూసినట్లయితే 2020లో దాని ప్రాఫిట్ ఎంత ఉండింది? 220 కోట్లు ఉండింది. అది ఇప్పుడు 2200 కోట్లకు వచ్చిందంటే 10 రెట్లు పెరిగింది. అందువల్ల ఈ కంపెనీ అనేది విపరీతమైన ప్రాఫిట్ వచ్చింది. పైగా డిఫెన్స్ సెక్టర్లో కొత్త ఆపర్చునిటీస్ ఓపెన్ అవుతా ఉన్నాయి. కాబట్టి ఈ కంపెనీకి రాబోయే రోజుల్లో గ్రోత్ విపరీతంగా ఉంటుందని అందరం నమ్ముతున్నాం. అందువల్ల ఈ స్టాక్ పైన దృష్టి పెట్టి ఉంచడం మంచి అలవాటు. కానీ బాగా పెరిగిపోయిన తర్వాత అనుకున్న అంచనా కన్నా ఎక్కువ ఉంటే కొనకూడదు. దీని యొక్క అంచనా కట్టిన ప్రెడిక్టర్స్ ఎంత మనకి 6,800 రూపీస్ అయితే ఇప్పుడు ఎంతలో ఉంది? 4,300లో ఉంది. మధ్యలో 5,800 కూడా చేరి వచ్చిన కంపెనీ ఇది. ఇప్పుడు మనకు అందుబాటులో మంచి ధరలో కనపడుతుంది. అందువల్ల ఈ కంపెనీని కొనుక్కోవచ్చా అంటే కొనుక్కోవచ్చు. లాంగ్ టర్మ్ కా షార్ట్ టర్మ్ కా అంటే షార్ట్ టర్మ్ కైనా కొనుక్కోవచ్చు. ఒక 6 నెలలు సంవత్సరం పాటు వెయిట్ చేయాల్సి రావచ్చు. కానీ దీని యొక్క PE రేషియో చూస్తే 0.66, అంటే ఇప్పటి నుంచి అపారమైన అవకాశాలు. కొన్ని కంపెనీలు ఇప్పుడు PE రేషియో దీనికి 39 40 times ఉంది. కొన్ని కంపెనీలు అయితే రిటైలింగ్లో 100 120 కూడా ఉంటాయి PE రేషియో. PE రేషియో ఒక్కడే ప్రస్తుతం కాదు, PEG రేషియో కూడా చూడాలి. PE రేషియో 0.66 అంటే అర్థం ఏంటంటే ఇందులో ఇంకా ఎక్స్పాండ్ అవడానికి రేటు పెరగడానికి ఛాన్స్ ఉన్నది అని అర్థం. సో కాబట్టి ఈ కంపెనీ కొనుక్కోవడానికి అనువుగా ఉంది. మీరు కనుక డిఫెన్స్లో ఎక్స్పోజర్ లేకపోతే కొనుక్కోండి. అంతేగాని ఆల్రెడీ స్టాక్ ఉంటే ఇంకా కొనుక్కుంటానే ప్రయత్నం చేయకండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా యావరేజ్ చేయడం, కొత్త స్టాక్లు కొనుక్కోవాల్సి ఉన్నది అవసరం లేని పని. మీకు డబ్బు రావాలి అంటే మంచి కంపెనీ కొనుక్కోవాలి, కానీ మీకున్న కంపెనీ కొనుక్కోవాలనేటువంటి మూడవ ఆలోచనలో మాత్రం దయచేసి వెళ్ళకండి. నెక్స్ట్ ఇంకొక క్లయింట్ అడిగారు, ఇండస్ టవర్స్ ఉన్నాయండి 348లో కొన్నాను, హోల్డ్ చేయమంటారా ఎక్సిట్ చేయమంటారా అన్నారు. మన యొక్క అప్రోచ్ ఎప్పుడు కూడా మీరు కొన్న రేటు మనకు సంబంధం లేదు. ఇవాళ ఉన్న రేటు పెరిగే అవకాశం ఉంటే ఉంచుకోవాలి, లేదా బాగా పెరిగే అవకాశం ఉంటే కొనుక్కోవాలి తప్పితే మీరు కొన్న రేటు ప్రకారం డెసిషన్లు మారవు, మన ఒపీనియన్ మారదు. ఇప్పుడు ఇండస్ టవర్స్ గురించే కనుక చెప్పాలి అంటే ఇప్పుడు గ్రాఫ్ మీద మీరు చూస్తే మొట్టమొదటి ఈ కంపెనీ గ్రోత్లో ఉందని చెప్పడం జరిగింది. దాని ఫెయిర్ ప్రైస్ 579, అంటే 446 ఉంది. కాబట్టి ఏమో ఉండాలి 30% వరకు గ్యాప్ ఉంది. కాబట్టి మీ దగ్గర ఉంటే ఉంచుకోవాలి. సో మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం జస్ట్ హోల్డ్ వితౌట్ ఎనీ ఫియర్. ఇక కొనుక్కోవచ్చా అంటే 30% లేకపోతే కొనకూడదని చెప్తూ ఉంటాము.
పైగా మనం చెప్పేది ఏంటి, మీ డబ్బులతో కొనుక్కోవాలి అంటే ఉన్న అవకాశాల్లో బెస్ట్ అవకాశం ఎదుర్కోండి. మీకు తెలిసిన ఒక అవకాశాన్ని ఎదుర్కొని అది లిస్టు మొత్తంలో అడుగున ఎక్కడో ఉంటే అది కొనుక్కుంటాను అంటే మీకు చేతులారా మీకు వచ్చేటువంటి లాభం సంపాదించే అవకాశాలను తగ్గించుకోవటం. అందువల్ల అది కొనుక్కోవాల్సిన అవసరం లేదు, ఉంటే మాత్రమే ఉంచుకోవాలి, అమ్మవలసిన అవసరం అంతకన్నా లేదు. నెక్స్ట్ ఇంకొక ఆయన అడిగారు, వివేకంలో మంచి వీడియోలు చేస్తున్నారు, కానీ మాకు ఒక సందేహం ఏంటంటే మీరు చెప్పిన స్టాక్స్ కొనుక్కుంటే కనుక ఎప్పుడు అమ్ముకోవాలో తెలియదు కదా, మాకు చెప్తారా అన్నారు. మేము వ్యాపారస్తులం, వివేకం కూడా ఒక వ్యాపార సంస్థ. కొద్దో గొప్ప సంఘం పట్ల బాధ్యత ఉంది కాబట్టి మేము వీళ్ళంతవరకు సమాచారాన్ని ఇచ్చినా మా ప్రోడక్ట్ క్లయింట్స్కి మాతో ఇన్వెస్ట్మెంట్ చేస్తూ వారికి వచ్చే లాభాలపైన కొద్దో గొప్ప మాకు ఫీజుగా చెల్లిస్తాము అనుకున్న వారికైతే మేము ఏం చేస్తామంటే వారు కొనుక్కున్న తర్వాత వారు కొనుక్కున్న సంగతి మాకు తెలుస్తుంది కాబట్టి చెప్తారు కాబట్టి వారు కొన్న స్టాక్స్లో ఏదైనా ఎప్పుడైనా అమ్మవలసిన అవసరం వస్తే మేమే చెప్తాం. అలా కాకుండా కనుక ఉంచితే ఏం జరుగుతుంది, మా దగ్గర కొనుక్కున్న షేర్లు మా దగ్గర ఉన్న క్లయింట్స్ బహుశా రేట్ అనుకున్న రేట్ వస్తే అమ్మివేయచ్చు, లేదా కంపెనీ పెర్ఫార్మెన్స్ తర్వాత బాగాలేకపోతే కూడా అమ్మివేయచ్చు. కానీ ఇలా ప్రోగ్రామ్ చూసి కొనుక్కున్న వాళ్ళు ఎప్పుడు అమ్మాలో తెలియక అమ్మాలంటేనేమో అవకాశం పోతుందని భయపడుతూ ఉంచుకుంటే లాంగ్ రన్లో ఎక్కువ లాభాలు రావడానికి అవకాశం తక్కువ ఉంటుంది, మనసులో స్టెబిలిటీ ఉండడానికి కూడా అవకాశం తక్కువ ఉంటుంది. ఈ విషయాలతో ఈ రోజు వీడియో ఇక్కడితో ముగిస్తాను. దీనిపైన మీరు ఇచ్చేటువంటి రెస్పాన్స్ ఫీడ్బ్యాక్ కోసం ఖచ్చితంగా ఆసక్తిగా పర్సనల్గా నేను ఎదురు చూస్తూ ఉంటాను. లెట్ us meet next week.